అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు వద్దన్నా సరే అన్ని ప్రాంతాలకి తిరిగి ఎక్కడెక్కడైతే ఫుడ్ కానీ ఎక్కడెక్కడైతే వాళ్ళు ముంపుకు గురయ్యారో వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కానీ నిన్నటి నుంచి ప్రయత్నం చేశారు. దీనికి ఇంకా ఒక స్టెప్ ముందుకేసి డివిజన్ వారీగా ఈరోజు నేను వచ్చాను 60, 61, 62 ఈ 3 డివిజన్లకి నన్ను ఇన్ఛార్జిగా పెట్టారు. ఒక 2 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చారు. మా బాధ్యత ఈ 3 డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి భోజన సదుపాయం కల్పించడం, పిల్లలుంటే పాలు ఇవ్వడం, ఇమీడియట్గా అక్కడి నుంచి వాళ్ళకు కూడా మ్యాపింగ్ చేశాం. ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కడ మనం ఏదైతే విడిది కేంద్రం ఏర్పాటు చేశామో అక్కడికి తరలించడానికి కూడా ఒక మ్యాపింగ్ చేసి సిస్టమేటిక్గా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. నాకు తెలిసి మధ్యాహ్నానికి కొంతవరకు క్లారిటీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే గత ప్రభుత్వం చాలాసార్లు ఇప్పుడు ఏది విమర్శలు చేసుకోవడానికి సమయం కాదు, కానీ ప్రాధాన్యత కలిగినటువంటి కాలువలన్నింటినీ కూడా కనీసం అటువైపు చూడలేదు. దానివల్ల కాలువలన్నీ పూడికిపోయాయి. అదే బుడమేరు కాలువ గత 5 సంవత్సరాలు మనం మెయింటైన్ చేయగలిస్తే ఈరోజు ఇంత ప్రమాదం జరిగేది కాదు. అలాగని చెప్పి ఆ ప్రభుత్వం మీద నెపం పెట్టడం కాకుండా తప్పనిసరిగా మేము అన్ని విధాల పౌరులందరికీ కోరుతున్నాను, ఓపికతో సహనంతో ఉండండి. అన్ని విధాల ఈ ప్రభుత్వం మీ గురించి పనిచేస్తుంది. మేమందరం వస్తున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. వరద ఎంత వస్తుందో మన చేతిలో లేదు. ఎంత వరద వచ్చినా ప్రిపేర్ అవ్వాలి. మనం ఎంత వాటర్ వచ్చినా ప్రిపేర్ అవ్వాలి. అది మన చేతిలో లేదు. ఎంత వస్తుందో మనం ముందు లెక్క కట్టలేం కదా. కాబట్టి వరద ముంపు నుంచి ప్రజలకి ముందు ప్రాణాలు కాపాడాలి. వారికి సకాలంలో భోజన సదుపాయాలు, వారి పిల్లలకి పాలు, మంచినీళ్ళు ఇవన్నీ ఇవ్వాలి. వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున సహకారం అని ఇమీడియట్గా హెలికాప్టర్లు కానీ బోట్లు కానీ ఇక్కడ తీసుకు పంపించారు. ఇప్పుడు మేము వెళ్ళాము, మాకు బాధ్యత అప్పచెప్పారు. ముందు ఫుడ్ ఇస్తాం, తర్వాత వాళ్ళందరికీ ఏవైతే మనం క్యాంపులు పెట్టాము, మ్యాపింగ్ చేసాం, ఏ ఏరియా వాళ్ళు ఏ క్యాంపుకి వెళ్ళాలి, వాళ్ళందరికీ బోట్ల మీద మళ్ళీ మేము సురక్షిత ప్రాంతాలు తరలించడానికి ఆ బాధ్యత తీసుకుని ఇప్పుడు మేము ఫీల్డ్ లోకి వెళ్ళాం. ప్రకాశం బ్యారేజ్ వరద బాగా పెరుగుతుంది. లంక ప్రాంతాలు కూడా చాలా గ్రామాల్లో ఉన్నాయి. అన్ని ఎక్కడికక్కడ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.